అబ్బా! కాకరకాయ చేదు అనే వాళ్ళకి ఈ విధంగా కాకరకాయ పచ్చడి చేసి పెట్టండి. అన్నం ఒక ముద్ద కూడా మిగల్చకుండా తింటారు. ఈ పచ్చడి చాలా ఈజీగా చేసేయొచ్చు. కాకరకాయలను క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేద్దాం. ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర నూనెలో వేయించుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే ఒక ఎర్రగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజంత చింతపండు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి. ముందుగా కాకరకాయలను అయితే వేయించుకున్నాం కదా, అదే ఆయిల్లో తెల్లవాయిలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత తిరువాత గింజలు, కరివేపాకు వేసుకొని తిరగబాతను అయితే వేయించుకోవాలి. తిరువాత అయితే వేగిపోయింది చూడండి. ఇప్పుడు ముందుగా చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాకరకాయలను వేసుకోవాలి. మసాలా అంతా కాకరకాయలకు పట్టేలాగా మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఫైనల్గా కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి.